నెల్లిమర్ల సమీపంలోని రామతీర్థం కొండపై రాముడి విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా ఇస్తారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. విజయనగరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసులో నిందితుడికి సాక్షికి మధ్య ఉన్న తేడా బొత్సకు తెలియకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వివరాలు తెలియకుండా ఈ విషయం మీద మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని హోంమంత్రి ప్రశ్నించారు. యాక్చువల్గా అంటే ఇన్నిసార్లు మంత్రి పదవులు చేసి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళకి ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం అన్నది మా దౌర్భాగ్యం. ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం. అక్కడ ఎక్యూజ్డ్ అని ఆయన చెప్తాడు, నేను రికార్డ్స్ నుంచి ఓపెన్ చేసుకొని మా డిపార్ట్మెంట్ తీసుకొస్తే అతను విట్నెస్. అతను ఎక్కడ విట్నెస్? అతను ఆ చెరువుకి సంబంధించి ఇంజన్తో తోడే వ్యక్తి, వాటర్ బయటకు తీసే వ్యక్తి. అట్ ద సేమ్ టైం అతను ఒక ఆటో డ్రైవర్. సో ఎప్పుడైతే రామతీర్థాల్లోని ఒక సంఘటన, అవాంఛనీయ సంఘటన జరిగింది, రాముల వారి తలని నరికేసిన పరిస్థితి, ఆ గొడ్డలి ప్లస్ రాముల వారి తల కూడా ఆ కోనేటిలో ఉన్నది అన్న ఒక దీంతో పోలీసులు అందరూ కూడా అతన్ని పిలిపించి ఆ వాటర్ ఇంజిన్ తీసేయమని చెప్పి తర్వాత పోలీసులు అతనికి 1000 రూపాయలు ఇది కూడా ఇచ్చారు. అతను అనారోగ్య రీత్యా ఆ రోజు మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అతనికి విపరీతంగా ఇబ్బందులు పడ్డారని చెప్పే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న తర్వాత మా మంత్రులు చెప్తున్నారు, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, అతను నిజంగా చాలా ఆనందపడి ఈ 5 లక్షలతో నేను తిరిగి నా జీవనాన్ని ఏదో చెప్పాలంటే పునర్జన్మలాగా ఫీల్ అవుతున్నాను అని చెప్పారన్న సంగతి వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఒక ఎక్యూజ్ నా దగ్గర విట్నెస్ కూడా ఉంది, మీకు పంపించమంటే పంపిస్తాను. అతని విట్నెస్గా అతను ఇచ్చిన రికార్డెడ్ విట్నెస్ కూడా మా రికార్డ్స్లో ఉంది. సో ఎక్యూజ్డ్కి విట్నెస్కి కూడా తేడా తెలియకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసేసి మా మీద అభియోగాలు చేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆయన కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత నేను భయపడ్డాను, ఒకసారి నిజమేనేమో ఒకసారి మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాం. మాకు తెలుసు అటువంటి పొరపాట్లు మా దగ్గర జరగవు. మేము మళ్ళీ అంతే ఒకసారి వెరిఫై చేసుకుంటే అతను విట్నెస్ ఆయన, మరి ఆయనే చెప్పాలి, మిగతా ఇష్యూస్ ఉన్నాయి.